Hi students, welcome to online classes ABN and PRR College of Science Kovur. ఈ వీడియో సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ చదువుతున్న బీకామ్ వొకేషనల్ స్టూడెంట్స్కి సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్, పేపర్ నేమ్ ప్రోగ్రామింగ్ ఇన్ సి, యూనిట్ 2, టాపిక్ లూపింగ్ ఆర్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్. ఈ వీడియోలో మనం ఫర్ అండ్ నెస్టెడ్ ఫర్ లూప్స్ గురించి నేర్చుకుందాం. ఫర్ లూప్ ఇన్ సి. A for loop is more efficient loop structure in C programming. మనం నేర్చుకున్న లూపింగ్ స్ట్రక్చర్స్లో ఫర్ లూప్ అనేది మోర్ ఎఫిషియంట్ లూప్. ద జనరల్ స్ట్రక్చర్ ఆఫ్ ఫర్ లూప్ సింటాక్స్ ఇన్ సి ఈజ్ యాజ్ ఫాలోస్. అంటే ఫర్ లూప్కి సంబంధించిన జనరల్ సింటాక్స్ని మనం ఇక్కడ చూస్తాం. మనం వైల్ లూప్లో కానీ డూ వైల్ లూప్లో కానీ చూస్తే మనం వేరియబుల్ని ఇనిషియలైజ్ చేయటం ఒక చోట, కండిషన్ ఒక చోట రాస్తాం, అలాగే ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ లేదా అప్డేషన్కి సంబంధించిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఇంకొక బాడీ ఆఫ్ ద లూప్లో మనం రాయటం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఫర్ లూప్లో మనకు అన్నీ కూడా ఒకే చోట డిస్ప్లే అవుతాయి. చూడండి, ఫర్ ఇనిషియలైజ్ ఎక్స్ప్రెషన్ అంటే ఇక్కడ వేరియబుల్ని మనం ఇక్కడ ఇనిషియలైజ్ చేస్తాం. అలాగే సెమీకోలన్ పెట్టిన తర్వాత టెస్ట్ కండిషన్. మనం వైల్ డూ వైల్లో అయితే టెస్ట్ కండిషన్ వైల్ పక్కన రాస్తూ ఉంటాం. ఇక్కడ మనం ఇనిషియలైజ్ ఎక్స్ప్రెషన్ రాసిన పక్కనే టెస్ట్ కండిషన్ని రాస్తాం. అలాగే ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ లేదా అప్డేషన్ స్టేట్మెంట్స్ని కూడా మనం ఇక్కడ ఇస్తాం. తర్వాత మనం బ్రేసెస్ని ఓపెన్ చేసి దాంట్లో మనం స్టేట్మెంట్స్ అంటే ఈ టెస్ట్ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తూ డిస్ప్లే అయ్యే స్టేట్మెంట్స్ని మనం ఇక్కడ రాస్తాం. రాసేటప్పుడు ఓపెన్ బ్రేస్ని, క్లోజ్డ్ బ్రేస్ని ఉపయోగించుకుంటూ ఉంటాం. ఒక స్టేట్మెంట్ ఉంటే యాక్చువల్గా మనం బ్రేసెస్ని రాయవలసిన అవసరం లేదు, కానీ మన కన్వీనియన్స్ కోసం మనం ఈ బ్రేసెస్ని ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ మనం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్టేట్మెంట్స్ని రాసుకోవచ్చు బాడీ ఆఫ్ ద లూప్లో. చూడండి, ఫర్ ఇనిషియలైజ్ ఎక్స్ప్రెషన్, సెమీకోలన్, టెస్ట్ కండిషన్, సెమీకోలన్, అప్డేషన్. అలాగే బ్రేస్ ఓపెన్ చేసి స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఇలా ఎన్ని స్టేట్మెంట్స్ అయినా రాయొచ్చు, లేదా ఒక స్టేట్మెంట్ తోటే మనం ఇక్కడ ఆపేయచ్చు. అయిపోయిన తర్వాత మనం బ్రేస్ని క్లోజ్ చేస్తాం. ఇది ఫర్ లూప్కి సంబంధించిన సింటాక్స్. ఈ సింటాక్స్లో ఒక్కొక్క దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వద్దాం. ద ఫర్ లూప్ వర్క్స్ వెల్ వేర్ ద నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఆఫ్ ద లూప్ ఈజ్ నోన్ బిఫోర్ ద లూప్ ఈజ్ ఎంటర్డ్. అంటే మనకి ఎప్పుడైతే ఎన్ని నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ చేయాలి అనేది మనకి లూప్ రాసే ముందరే తెలిసినప్పుడు ఈ ఫర్ లూప్ అనేది చాలా బాగా మనకి వర్క్ అవుతుంది. ద హెడ్ ఆఫ్ ద లూప్ కన్సిస్ట్ ఆఫ్ 3 పార్ట్స్ సపరేటెడ్ బై సెమీకాలన్స్. దీన్ని హెడ్ ఆఫ్ ద లూప్ అంటారు. ఇది 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. అలాగే డివైడ్ అయిన ప్రతి పార్ట్కి మనం సెమీకాలన్ తోటి సపరేట్ చేసుకుంటూ వస్తాం. The first is run before the loop is entered. This is usually the initialization of the loop variable. మనం ఫస్ట్ రాసిన ఇనిషియలైజ్ ఎక్స్ప్రెషన్ అనేది లూప్లోకి ఎంటర్ అయ్యే ముందర ఇది రన్ అవుతూ ఉంటుంది. దీన్నే మనం లూప్ వేరియబుల్ ఇనిషియలైజేషన్ కింద కూడా చెప్తాం. The second is a test. The loop exists when this returns false. ఎప్పుడైతే ఈ టెస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది ఫాల్స్ అయిపోతుందో మనం లూప్ లోపల నుంచి ఎగ్జిట్ అయిపోతాం, అంటే లూప్ నుంచి మనం బయటికి వచ్చేస్తాం. ద థర్డ్ ఈస్ ఎ స్టేట్మెంట్ టు బి రన్ ఎవ్రీ టైమ్ ద లూప్ బాడీ ఈజ్ కంప్లీటెడ్. దిస్ ఈజ్ యూజువలీ అన్ ఇంక్రిమెంట్ ఆఫ్ ద లూప్ కౌంటర్. అంటే థర్డ్లో మనం రాసిన అప్డేషన్లో ఇంక్రిమెంట్ స్టేట్మెంట్స్ అంటే ప్లస్ కానీ, డిక్రిమెంట్ స్టేట్మెంట్ మైనస్ కానీ, లేదా అప్డేషన్ స్టేట్మెంట్స్ కానీ రాస్తాం. ఈ స్టేట్మెంట్ వల్లనే మనకి లూప్ అనేది ఎవ్రీ టైం రన్ అవడానికి ఉపయోగపడుతుంది. ఇలాగ మనం ఫర్ లూప్లో హెడ్లో సింటాక్స్ని ఇలా 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటాం. ఇనిషియలైజ్ ఎక్స్ప్రెషన్, టెస్ట్ కండిషన్, అప్డేషన్. ఇనిషియలైజ్ ఎక్స్ప్రెషన్ ఏమో మనం వేరియబుల్ని ఇనిషియలైజ్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం. టెస్ట్ కండిషన్ ఏమో మనకి లూప్ ఎంతవరకు తిరగాలి అనే దానికోసం టెస్ట్ కండిషన్ని రాస్తాం. అప్డేషన్, ఈ అప్డేషన్లో వచ్చిన వాల్యూని బట్టే లూప్ అనేది ఇటరేట్ అవుతుంటుంది, అంటే రన్ అవుతూ ఉంటుంది. The 3 actions are initialize expression, test condition expression and updation expression. The expressions are separated by semicolons. The initialization sets a loop to an initial value. This statement is executed only once. అంటే ఇనిషియలైజ్ ఎక్స్ప్రెషన్ రాసిన ఇక్కడ మనం వాల్యూ ఏదైతే ఇస్తామో అది ఒక్కసారి మాత్రమే, మొత్తం ఈ లూప్లో ఒకసారి మాత్రమే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే దాన్ని ఒకసారి మాత్రం మనం ఉపయోగించుకుంటాం. ద టెస్ట్ కండిషన్ ఈజ్ ఎ రిలేషన్ ఎక్స్ప్రెషన్ దట్ డిటర్మైన్స్ ద నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ డిజైర్డ్ ఆర్ ఇట్ డిటర్మిన్స్ వెన్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ద లూప్. ఈ టెస్ట్ కండిషన్ ఏదైతే ఉందో దాన్ని మనం రిలేషనల్ ఆపరేటర్స్లో లేదా లాజికల్ ఆపరేటర్స్ని ఉపయోగించుకుని ఒక ఎక్స్ప్రెషన్ రూపంలో రాస్తాం.
ఆ ఎక్స్ప్రెషన్ ప్రకారం మనం లూప్ లోపల రాసిన స్టేట్మెంట్స్ అనేవి ఎన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ అనేవి అవి ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది ఆ ఎక్స్ప్రెషన్ మీద, అంటే మనం రాసే టెస్ట్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ లూప్ కంటిన్యూస్ టు ఎగ్జిక్యూట్ యాజ్ లాంగ్ యాజ్ కండిషనల్ టెస్ట్ ఈజ్ సాటిస్ఫైడ్. మనం రాసిన ఈ టెస్ట్ కండిషన్ ఏదైతే ఉందో అది సాటిస్ఫై అవడం అంటే ట్రూ అయినంత వరకు కూడా ఆ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. When the condition becomes false, the control of the program exists from the body of for loop and executes next statements after the body of the loop. ఎప్పుడైతే మనం రాసిన ఈ టెస్ట్ కండిషన్ అనేది ఫాల్స్ అయిపోతుందో మనం లూప్ లోపల నుంచి బయటకు వచ్చేస్తాం. అంటే పైన ఈ రాసిన స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, అంటే ఈ ఇనిషియలైజ్ ఎక్స్ప్రెషన్ తీసుకుంటాం. ఈ ఇనిషియలైజ్ ఎక్స్ప్రెషన్ తీసుకున్న దాన్ని బట్టి కండిషన్ టెస్ట్ చేస్తాం. ఈ కండిషన్ ట్రూ అయితే మనకి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్ అయితే మనం ఈ స్టేట్మెంట్స్ తర్వాత, అంటే ఈ ఓపెన్ బ్రేస్ క్లోజ్డ్ బ్రేస్ తర్వాత మనం ఏవైతే స్టేట్మెంట్స్ని రాస్తామో ఆ స్టేట్మెంట్స్ని అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. The updation, increment, decrement operations decides how to make changes in the loop. మనం చివరిలో రాసిన ఈ అప్డేషన్ అండ్ లేదా ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ స్టేట్మెంట్స్కి సంబంధించిన ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మన లూప్లో ఎటువంటి చేంజెస్ రావాలి, అంటే లూప్ ఎలా తిరగాలి అనేది, అంటే ఎలా రన్ అవ్వాలి అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది. The body of the loop may contain either a single statement or multiple statements. ఈ బాడీ ఆఫ్ ద లూప్లో మనం సింగిల్ స్టేట్మెంట్ అయినా లేదా మల్టిపుల్ స్టేట్మెంట్స్ అయినా సరే మనం రాసుకోవచ్చు. సింగిల్ స్టేట్మెంట్ రాసుకున్నప్పుడు యాక్చువల్గా కర్లీ బ్రేసెస్ రాయవలసిన అవసరం లేదు, కానీ రాసిన వచ్చే ఇబ్బంది కూడా ఏమీ లేదు. మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉంటే మాత్రం ఇట్ ఈస్ బెటర్ టు ప్రాక్టీస్ కర్లీ బ్రేసెస్. ఇది ఫర్ లూప్కి సంబంధించిన ఫ్లో చార్ట్. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ లూప్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ అది ఇనిషియలైజేషన్, వేరియబుల్ని ఇనిషియలైజ్ చేస్తాం కదా, దాన్ని చెక్ చేసుకుంటుంది. ఆ వచ్చిన వాల్యూ తోటి కండిషన్ని చెక్ చేస్తుంది. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే మనం ఫర్ లూప్లో రాసిన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మన ఫర్ లూప్లో ఉన్న ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆర్ అప్డేషన్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైతే వాల్యూ వచ్చిందో వేరియబుల్కి దాంతో మళ్ళీ అది కండిషన్ని చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకున్నప్పుడు ట్రూ అయితే మళ్ళీ మనకి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అలాగే పైన ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ద్వారా మళ్ళీ వేరియబుల్ అనేది దాని యొక్క వాల్యూని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. ఆ వచ్చిన వాల్యూతో మళ్ళీ అది కండిషన్ని చెక్ చేసుకుంటుంది. ఒకవేళ వచ్చిన కండిషన్ ఫాల్స్ అయితే మనం లూప్ లోపల నుంచి బయటికి వచ్చేస్తాం. ఇది ఫర్ లూప్కి సంబంధించిన ఫ్లో చార్ట్. ఫర్ లూప్ క్యాన్ బి స్పెసిఫైడ్ బై డిఫరెంట్ వేస్ యాజ్ షోన్. ఫర్ లూప్ని మనం ఇలాగా చూపించిన డిఫరెంట్ వేస్లో మనం దాన్ని రాయొచ్చు. రాసేటప్పుడు ఇక్కడ మనం సింటాక్స్ అవుట్పుట్స్ని రాసాము చూడండి. ఫర్ లూప్ రాసి పెరాన్సిస్లో ఓన్లీ సెమీకాలన్స్ మాత్రమే రాస్తే అది ఇన్ఫైనైట్ లూప్, అంటే అందులో ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉండవు, ఏమీ ఉండవు. ఈ లూప్ అనేది ఇన్ఫైనైట్గా రన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సింటాక్స్ చూడండి, ఫర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 సెమీకాలన్ ఇచ్చేసాం. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనే స్టేట్మెంట్ని ఇవ్వలేదు. అంటే ఒకవేళ ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అయితే అదొకటి ప్రింట్ అవుతుంది, కానీ ఈ లూప్ అనేది ఇన్ఫైనైట్గా తిరుగుతుంది. ఎందుకంటే దీనికి మనం స్టార్టింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ ఇచ్చిన ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ స్టేట్మెంట్ని ఇవ్వలేదు. దేని ద్వారా అయితే లూప్ అనేది రన్ అవుతుందో ఆ రన్ అయ్యేదానికి సంబంధించిన స్టేట్మెంట్ మనం ఇక్కడ రాయకపోవటం వల్ల ఈ లూప్ అనేది ఇన్ఫైనైట్ లూప్ కింద ఉండిపోతుంది. అంటే ఆ వాల్యూలో ఎటువంటి ఇంక్రీజ్ కానీ డిక్రీజ్, అంటే ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ అక్కడ జరగడం అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చి ఫర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, ఏ ప్లస్ ప్లస్, అంటే ఇక్కడ నేను 0 నుంచి 10 వరకు వాల్యూస్ని డిస్ప్లే చేస్తున్నాను. డిస్ప్లే చేసినప్పుడు అది కండిషన్ని చెక్ చేసుకుని ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ద్వారా అది దాన్ని ప్రింట్ చేస్తుంది. ఆ ప్రింట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, దాని ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుని 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూ అయింది కాబట్టి ఫస్ట్ 0 డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత ఏ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయితే ఏ వాల్యూ 1 అవుతుంది. ఆ 1ని మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ మనకి ఇక్కడ ఏ దగ్గర 1 అనే వాల్యూ మనకి డిస్ప్లే అవుతుంది. ఇలాగ మనకి 1 to 10 వాల్యూస్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ నేను ఇంక్రిమెంట్ స్టేట్మెంట్ రాశాను కాబట్టి ఇంక్రీజింగ్ ఆర్డర్లో అవి డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సింటాక్స్ ఫర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, ఏ మైనస్ మైనస్, అంటే ఇక్కడ నేను 10 నుంచి 0 వరకు వాల్యూస్ని
డిస్ప్లే చేస్తున్నాను, అంటే డిక్రిమెంట్ ఆర్డర్లో. ఇప్పుడు 10 అనేది హైయెస్ట్ వాల్యూ, ఇందులోంచి ఒక్కొక్క వాల్యూని డిక్రీజ్ చేయడానికి a మైనస్ మైనస్ అనే స్టేట్మెంట్ ఇక్కడ మనం రాసుకున్నాం. a ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నాక ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటే 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇక్కడ a అనేది ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయినప్పుడు మనకి ఇక్కడ 10 అనేది ఫస్ట్ డిస్ప్లే అవుతుంది. తర్వాత ఇక్కడ నుంచి కంట్రోల్ a మైనస్ మైనస్ దగ్గరికి వెళ్తుంది. a మైనస్ మైనస్ దగ్గరికి వెళ్ళినప్పుడు 10 మైనస్ మైనస్ అంటే ఉన్న వాల్యూలోంచి ఒకటి సబ్ట్రాక్ట్ అవుతుంది కాబట్టి 10 మైనస్ 1 ఎంత అవుతుంది, 9 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా కండిషన్ ట్రూ అయింది కాబట్టి నాకు 9 అనేది డిస్ప్లే అవుతుంది. ఇలా మొత్తం 10 నుంచి నాకు 0 వరకు వాల్యూస్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. అంటే మనం ఫర్ లూప్ని ఇలాగ రాయొచ్చు. మనం రాసినప్పుడు ఇక్కడ సింగిల్ స్టేట్మెంట్ ఉంది కదా అని చెప్పేసి మనం ఇక్కడ కర్లీ బ్రేసెస్ని రాయలేదు, కానీ మనం డిఫాల్ట్గా కూడా కర్లీ బ్రేసెస్తో రాయటమే, ప్రాక్టీస్ చేయటమే మంచిది. ఇది ఫర్ లూప్కి సంబంధించిన ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ దేనికంటే 1 to 10 నెంబర్స్ని ప్రింట్ చేయడానికి మనం ఈ ప్రోగ్రామ్ని రాసుకున్నాం. ఫస్ట్ నేను లింక్ స్టేట్మెంట్ని రాశాను, తర్వాత ఇంట్ మెయిన్ అని చెప్పేసి ప్రతి సి ప్రోగ్రామ్ మెయిన్ ఆఫ్ అనే ఫంక్షన్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి మెయిన్ ఆఫ్ అనేది ఇక్కడ రాయటం జరిగింది. తర్వాత చూడండి ఇంట్ నంబర్ తీసుకున్నాను, ఎందుకంటే నాకు నంబర్స్ ప్రింట్ అవ్వాలి కదా, 1 to 10 ప్రింట్ అవ్వడానికి. దానికోసం ఈ వేరియబుల్ నేమ్ ఏమో నంబర్ అని చెప్పేసి తీసుకున్నాను, అది కూడా ఇంటీజర్ డేటా టైప్లో. ఇప్పుడు ఫర్ లూప్ని రాసాం 1 నుంచి 10 వరకు డిస్ప్లే అవ్వటానికి. 1 నుంచి 10 వరకు డిస్ప్లే అవ్వటానికి ఫర్ లూప్ని రాసాం. ఫర్ లూప్ రాసినప్పుడు ఫస్ట్ ఈ వేరియబుల్ని ఇనిషియలైజ్ చేసాం. నాకు ఎక్కడి నుంచి డిస్ప్లే అవ్వాలి, 1 నుంచి డిస్ప్లే అవ్వాలి కాబట్టి ఫర్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి నేను ఇక్కడ ఇనిషియలైజ్ చేయడం జరిగింది. తర్వాత ఎక్కడ వరకు డిస్ప్లే అవ్వాలి, నాకు 10 వరకు డిస్ప్లే అవ్వాలి. ఆ 10 వరకు డిస్ప్లే అయ్యేదాన్ని ఇక్కడ కండిషన్లో రాసుకున్నాను, నంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని చెప్పేసి. అంటే 1 ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుతూ 10 వచ్చేంత వరకు కూడా ప్రింట్ అవ్వటానికి అనమాట. నంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని చెప్పి కండిషన్ రాసుకున్నాను. ఈ 1 అనేది ఇంక్రిమెంట్ అవుతూ చెక్ చేసుకోవాలి కాబట్టి నంబర్ ప్లస్ ప్లస్ అని చెప్పేసి ఇక్కడ ఇంక్రిమెంట్ స్టేట్మెంట్ని రాసాను. రాసిన తర్వాత లూప్ని ఇటరేట్ చేయడానికి కర్లీ బ్రేసెస్ని రాశాను. దాని లోపల స్టేట్మెంట్ ఏంటంటే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. ఎందుకంటే ప్రోగ్రామ్ దేనికోసం రాస్తున్నాం, ఓన్లీ 1 to 10 నెంబర్స్ని ప్రింట్ చేయటం కోసం మాత్రమే రాస్తున్నాం కాబట్టి ప్రింట్ఎఫ్ %d /n అంటే ఒక్కొక్క లైన్లో ప్రింట్ అవ్వడానికి ఎస్కేప్ సీక్వెన్స్ని రాసిన తర్వాత నంబర్ అని చెప్పేసి, ఎందుకంటే ఈ నంబర్లో ఆ టైంలో ఏదైతే నెంబర్ ఉందో అది ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. అయిపోయిన తర్వాత చివరిలో మనం కర్లీ బ్రేస్ తోటి క్లోజ్ చేసాం. మనం ఒకసారి ఫర్ లూప్ని కనుక ఇటరేట్ చేసి చూస్తే నంబర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది, కండిషన్ చెక్ చేస్తే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, కండిషన్ ఏమైంది, ట్రూ అయింది కాబట్టి నాకు ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయ్యే టైంకి నంబర్ వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది కాబట్టి 1 డిస్ప్లే అవుతుంది. మళ్ళీ ప్రింట్ అయిన తర్వాత ఇంక్రిమెంట్ స్టేట్మెంట్ దగ్గర వెళ్తాం, నంబర్ ప్లస్ ప్లస్, ఆల్రెడీ 1 ఉంది, 1 + 1 ఎంత అవుతుంది, 2 అవుతుంది. 2 అయితే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, ఇక్కడ కూడా కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయినప్పుడు నంబర్ ప్లేస్లో ఎంత ఉంది వాల్యూ, 2 ఉంది కాబట్టి ఇక్కడ నాకు 2 ప్రింట్ అవుతుంది. ఇలాగ నాకు మొత్తం 1 to 10 నెంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఇది ఫర్ లూప్. దిస్ ఈజ్ వెరీ ఎఫిషియంట్ అండ్ కన్వీనియంట్ లూప్స్. సిలో మనం ఉపయోగించుకునే లూప్స్లో ఇది వెరీ ఎఫిషియంట్ అండ్ కన్వీనియంట్ లూప్. నెక్స్ట్ నెస్టెడ్ లూప్స్ ఇన్ సి సపోర్ట్స్ నెస్టింగ్ ఆఫ్ లూప్స్. సి లాంగ్వేజ్ అనేది నెస్టింగ్ ఆఫ్ లూప్స్ని సపోర్ట్ చేస్తుంది. అంటే ఒక లూప్ లోపల ఇంకొక లూప్ని రాసుకునే అవకాశం మనకి ఉంటుంది. నెస్టింగ్ ఆఫ్ లూప్స్ ఈజ్ ద ఫీచర్ ఇన్ సి దట్ అలౌస్ ద లూపింగ్ స్టేట్మెంట్స్ ఇన్సైడ్ అనదర్ లూప్. ఒక లూపింగ్ స్టేట్మెంట్లో ఇంకొక లూప్ని ఉపయోగించుకునే అవకాశం మనకి సిలో ఉంది. ఎనీ నెంబర్ ఆఫ్ లూప్స్ క్యాన్ బి డిఫైన్డ్ ఇన్సైడ్ అనదర్ లూప్. దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్ ఫర్ డిఫైనింగ్ ఎనీ నెంబర్ ఆఫ్ లూప్స్. ఒక లూప్ లోపల మనం ఎన్ని లూప్స్ని అయినా సరే రాసుకోవచ్చు. ఇన్నే రాసుకోవాలి అని చెప్పేసి మనకి అక్కడ రెస్ట్రిక్షన్ అనేది లేదు. అంటే మీరు 10 రాయాలి 11 రాయాలని ఎక్కడ కూడా మనకి అక్కడ రిస్ట్రిక్షన్ అనేది లేదు. మనం రాసుకునే ప్రోగ్రామ్ని బట్టి మనం ఒక లూప్ లోపల ఎన్ని లూప్స్ని అయినా సరే ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ద నెస్టింగ్ లెవెల్ క్యాన్ బి డిఫైన్డ్ ఎట్ n టైమ్స్. అంటే ఈ లూప్స్ రాసేదాన్ని మనం n టైమ్స్గా డిఫైన్ చేసుకోవచ్చు. వీ క్యాన్ డిఫైన్ ఎనీ టైప్ ఆఫ్ లూప్ ఇన్సైడ్ అనదర్ లూప్. అంటే ఒక లూప్లో ఇంకొక లూప్ని కూడా రాయొచ్చు. అంటే మనం మొత్తం 3 టైప్స్ ఆఫ్ లూప్స్ నేర్చుకున్నాం. వైల్, డూ వైల్, ఫర్. అంటే ఫర్లో వైల్ రాయొచ్చు, వైల్లో ఫర్ రాసుకోవచ్చు, లేదా వైల్లో డూ వైల్ రాయొచ్చు, డూ వైల్లో వైల్ రాయొచ్చు, డూ వైల్లో ఫర్ రాయొచ్చు. ఇలాగా ఏదైనా సరే మనం
రాసుకునే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ డిఫైన్ వైల్ లూప్ ఇన్సైడ్ ఏ ఫర్ లూప్. ఫర్ లూప్ రాసి ఫర్ లూప్కి లోపల మీరు వైల్ లూప్ని రాసుకునే అవకాశం కూడా ఉంటుంది. సాధారణంగా నెస్టెడ్ లూప్ రాసేటప్పుడు నెస్టెడ్ లూప్స్కి సంబంధించిన సింటాక్స్ ఎలా ఉంటుందో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. సింటాక్స్ వచ్చేసి ఇక్కడ చూడండి ఒకసారి. అవుటర్ లూప్ ఓపెన్ బ్రేస్, ఇన్నర్ లూప్ ఓపెన్ బ్రేస్, ఇన్నర్ లూప్ స్టేట్మెంట్స్ బ్రేస్ క్లోజ్, అవుటర్ లూప్ స్టేట్మెంట్స్ బ్రేస్ క్లోజ్. అంటే మనం అవుటర్ లూప్ని ఫస్ట్ రాసుకున్నప్పుడు అవుటర్ లూప్ని చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇచ్చిన కండిషన్ ట్రూ అయినప్పుడు మనం ఇన్నర్ లూప్లోకి వస్తాం. ఆ ఇన్నర్ లూప్లోకి వచ్చినప్పుడు ఇన్నర్ లూప్లో ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ స్టేట్మెంట్స్ ఎంతవరకు ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే ఈ ఇన్నర్ లూప్ ఫాల్స్ అయ్యేంత వరకు కూడా ఈ ఇన్నర్ లూప్ స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకసారి ఇన్నర్ లూప్స్లో ఫాల్స్ అయిపోయి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవటం ఆగిపోయిందో అప్పుడు మళ్ళీ మనం అవుటర్ లూప్లో ఉన్న ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ స్టేట్మెంట్స్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ మనం చెక్ చేసుకుని మళ్ళీ ఇన్నర్ లూప్కి వచ్చి ఇన్నర్ లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. తర్వాత మనం అవుటర్ లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తాం. అంటే మనకి ఫస్ట్ అవుటర్ లూప్ని చెక్ చేస్తాం, కండిషన్ ట్రూ అయితే వెంటనే మనం ఇన్నర్ లూప్లోకి వెళ్తాం. ఇన్నర్ లూప్లో ఉన్న కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు కూడా ఇన్నర్ లూప్లో ఉండే స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆ తర్వాత అవుటర్ లూప్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ అవుటర్ లూప్కి సంబంధించిన ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ స్టేట్మెంట్స్ దగ్గరికి మనం వెళ్తాం. ఇది ఎనీ లూప్కి సంబంధించిన నెస్టెడ్ సింటాక్స్. ఇలాగ మనం ఇన్నర్ లూప్ అవుటర్ లూప్ కింద రాసి మనం లూప్స్ అన్నిటినీ కూడా నెస్ట్ చేయొచ్చు. అవుటర్ లూప్ అండ్ ఇన్నర్ లూప్ ఆర్ వ్యాలిడ్ లూప్స్ దట్ క్యాన్ బి ఫర్ ఏ ఫర్ లూప్, వైల్ లూప్ ఆర్ డూ వైల్ లూప్. అంటే ఈ ఇన్నర్ లూప్ అవుటర్ లూప్ అనేవి మనం ఫర్ లూప్ రాయొచ్చు, ఇక్కడ వైల్ లూప్ రాయొచ్చు లేదా డూ వైల్ లూప్ రాయొచ్చు. ఏది రాసినా సరే మనకు ఒక అవుటర్ లూప్ ఉంటుంది, ఇన్నర్ లూప్ ఉంటుంది. నెస్ట్ చేసినప్పుడు లూప్ని మనం నెస్ట్ చేసినప్పుడు మనకి ఒక అవుటర్ లూప్ అండ్ ఇన్నర్ లూప్ అనేవి వస్తాయి. నెస్టెడ్ ఫర్ లూప్. ఈ నెస్టెడ్ ఫర్ లూప్ గురించి చూద్దాం. ఎందుకంటే మనకి వైల్ డూ వైల్ కంటే చాలా కన్వీనియంట్గా ఉండే లూప్ ఏంటి అంటే నెస్టెడ్ ఫర్ లూప్. ఎందుకంటే ఫర్ లూప్లోనే మనకి స్టార్టింగ్ దాని యొక్క ఫర్ లూప్ యొక్క హెడ్ దగ్గరే వేరియబుల్ ఇనిషియలైజేషన్, కండిషన్, అలాగే అప్డేషన్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఒకే చోట ఉంటాయి. కాబట్టి నెస్టింగ్ చేసేటప్పుడు కూడా మనకి ఈజీగా తెలుస్తుంది ఏం రాస్తున్నాము ఏం చేస్తున్నాము అనేది కూడా మనకి ఒక క్లారిటీ అనేది ఇక్కడ బాగుంటుంది. కాబట్టి నెస్టెడ్ ఫర్ లూప్ అనేది కన్వీనియంట్ లూప్. వెన్ వి నెస్ట్ లూప్, ఫర్ లూప్ ఈజ్ కన్వీనియంట్ టు నెస్ట్. The nested for loop means any type of loop which is defined inside the for loop. ఫర్ లూప్ లోపల ఎటువంటి లూప్నైనా సరే మనం రాస్తే కనుక దాన్ని మనం నెస్టెడ్ ఫర్ లూప్ అని చెప్పేసి రాస్తున్నాం. ఇక్కడ మనం ఓన్లీ ఫర్ లూప్ లోపల ఫర్ లూప్ రాయటం గురించి మాత్రమే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఫర్ ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేట్. అంటే ఇది అవుటర్ ఫర్ లూప్ అనమాట. ఇక్కడ కండిషన్ ఇనిషియలైజేషన్ చేసిన వేరియబుల్ తోటి కండిషన్ని చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కండిషన్ ట్రూ అయితే అప్పుడు అది ఇన్నర్ ఫర్ లూప్లోకి వస్తుంది. ఫర్ ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేషన్ పైన రాసినట్టే కిందనే మనం ఇంకో ఫర్ లూప్ని రాసాం, ఇన్నర్ ఫర్ లూప్ని రాసాం. ఇక్కడ రాసినప్పుడు ఇది ఫస్ట్ ఇక్కడ కండిషన్ ట్రూ అయిన తర్వాత మళ్ళీ ఇన్నర్ ఫర్ లూప్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఇనిషియలైజేషన్ చేసిన వేరియబుల్ తోటి కండిషన్ చెక్ చేసుకుంటుంది. కండిషన్ ట్రూ అయితే ఇన్నర్ లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ స్టేట్మెంట్స్ ఎంతవరకు ఎగ్జిక్యూట్ అవుతాయంటే కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు. అంటే ఇక్కడ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అప్డేట్ దగ్గరికి వెళ్తాం. అప్డేట్ అయిన తర్వాత వచ్చిన వేరియబుల్ తోటి కండిషన్ని చెక్ చేసుకుంటాం. మళ్ళీ కండిషన్ ట్రూ అయితే ఇన్నర్ లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ అప్డేట్ దగ్గరికి వెళ్తాం. మళ్ళీ ఇంక్రిమెంట్ అప్డేషన్ దగ్గర ఏదైతే వేరియబుల్కి వాల్యూ వచ్చిందో దాంతో మళ్ళీ మనం కండిషన్ని చెక్ చేసుకుంటాం. కండిషన్ ట్రూ అయితే మనకి ఇన్నర్ లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఇక్కడ అప్డేట్ అయిన స్టేట్మెంట్ వేరియబుల్ వాల్యూ తోటి కండిషన్ని చెక్ చేసుకున్నప్పుడు ఫాల్స్ అయితే మాత్రం మనం ఈ ఫర్ లూప్లోంచి బయటకు వచ్చేసి ఈ అవుటర్ లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసుకుని అవుటర్ లూప్కి సంబంధించిన అప్డేట్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళి మళ్ళీ ఇక్కడ వచ్చిన వాల్యూ తోటి కండిషన్ని చెక్ చేసుకుంటాం. ఇక్కడ కండిషన్ని చెక్ చేసుకున్న తర్వాత ట్రూ అయితే మళ్ళీ మనం ఇన్నర్ ఫర్ లూప్లోకి వెళ్తాం. మళ్ళీ ఇన్నర్ ఫర్ లూప్ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇనిషియలైజేషన్ వాల్యూ దగ్గర నుంచి అది తీసుకుని కండిషన్ని చెక్ చేసుకుని ట్రూ అయితే స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అప్డేట్ అయ్యి వచ్చిన వాల్యూలో కండిషన్ చెక్ చేసుకుని ఒకవేళ ఫాల్స్ అయితే మనం ఈ ఇన్నర్ లూప్ ఫర్ లూప్లోంచి బయటకు వచ్చి అవుటర్ ఫర్ లూప్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ ఇక్కడ అప్డేషన్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. ఈ అప్డేట్ అయిన వాల్యూ తోటి మళ్ళీ ఇక్కడ కండిషన్ని చెక్ చేసుకున్నప్పుడు అంటే అవుటర్ ఫర్ లూప్లో ఉన్న కండిషన్ని చెక్ చేసుకున్నప్పుడు ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే మాత్రం మనం కంప్లీట్గా ఈ నెస్టెడ్ ఫర్ లూప్లోంచి బయటికి వచ్చేస్తాం. ఇది నెస్టెడ్ ఫర్ లూప్కి సంబంధించిన సింటాక్స్.
ఇక్కడ చూడండి, ఈ పైన కోడ్ని ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద అబోవ్ కోడ్. ఫస్ట్ వేరియబుల్ ఈజ్ ఇనిషియలైజ్డ్, దెన్ ప్రోగ్రామ్ కంట్రోల్ పాసెస్ టు ద కండిషన్. ఇనిషియలైజ్ చేసాం మనం, కంట్రోల్ ఏమో కండిషన్ దగ్గరికి పాస్ చేసాం. ద ప్రోగ్రామ్ కంట్రోల్ చెక్స్ వెదర్ ద కండిషన్ ఈజ్ ట్రూ ఆర్ నాట్. ఈ ప్రోగ్రామ్ కంట్రోల్ ఏం చేస్తుందంటే ఇక్కడ కండిషన్ ట్రూవా కాదా అనేది చెక్ చేస్తుంది. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ దెన్ ద ప్రోగ్రామ్ కంట్రోల్ పాసెస్ టు ద ఇన్నర్ లూప్. ఒకవేళ ఇక్కడ కండిషన్ కనుక ట్రూ అయితే మనకి కంట్రోల్ అనేది ఇన్నర్ లూప్కి పాస్ అవుతుంది. పాస్ అయినప్పుడు ద ఇన్నర్ లూప్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్ అంటిల్ ద కండిషన్ ఈజ్ ట్రూ. అంటే ఇన్నర్ లూప్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇన్నర్ లూప్ ఎంతవరకు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఇక్కడ మనం రాసుకున్న కండిషన్ ట్రూ అయినంత వరకు కూడా ఈ ఇన్నర్ లూప్కి సంబంధించిన స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఆఫ్టర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఇన్నర్ లూప్ ద కంట్రోల్ మూవ్స్ బ్యాక్ టు ద అప్డేట్ ఆఫ్ ద అవుటర్ లూప్. ఒకవేళ ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయితే కనుక కంట్రోల్ ఇక్కడి నుంచి అవుటర్ లూప్కి సంబంధించిన అప్డేట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్టర్ ఇంక్రిమెంటింగ్ ద వాల్యూ ఆఫ్ ద లూప్ కౌంటర్ ద కండిషన్ ఈజ్ చెక్డ్ అగైన్. ఈ అప్డేట్ దగ్గర వచ్చిన వాల్యూ తోటి కండిషన్ని చెక్ చేస్తుంది. మళ్ళీ కండిషన్ కనుక ట్రూ అయితే సేమ్ ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో అది మళ్ళీ మనకి రిపీట్ అవుతుంది. ఇది ఎంతవరకు రిపీట్ అవుతుంది అంటే మనకి ఫైనల్గా అవుటర్ ఫర్ లూప్లో అప్డేట్ అయిన తర్వాత వచ్చిన వేరియబుల్ వాల్యూ తోటి కండిషన్ని చెక్ చేసుకున్నప్పుడు ఆ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు కూడా మనకి ఇది ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది నెస్టెడ్ ఫర్ లూప్కి సంబంధించిన. ఇప్పుడు మనం నెస్టెడ్ ఫర్ లూప్కి ఎగ్జాంపుల్ని చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ దేనికోసం అంటే నెస్టెడ్ ఫర్ లూప్ ద్వారా నేను ఒక టేబుల్ని డిస్ప్లే చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ని రాస్తాను. ఫస్ట్ లింక్ సెక్షన్ని రాశాను, తర్వాత మెయిన్ సెక్షన్. మెయిన్ ఆఫ్ ఎందుకంటే ప్రతి సి ప్రోగ్రామ్ కూడా మెయిన్ అనే ఫంక్షన్ తోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎన్ అనే వేరియబుల్ని ఇంటిజర్ డేటా టైప్లో తీసుకున్నాను. దాన్ని నేను కీబోర్డ్ నుంచి ఎంటర్. తర్వాత ఫర్ లూప్స్ని రాసుకున్నాం, అవుటర్ ఫర్ లూప్ అండ్ ఇన్నర్ ఫర్ లూప్. అవుటర్ ఫర్ లూప్లో ఈ ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వస్తాం. ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఈ ఇన్నర్ లూప్ ద్వారా టేబుల్ని మనం డిస్ప్లే చేసుకుంటూ వస్తాం. నెక్స్ట్ ఈ అవుటర్ ఫర్ లూప్లో నాకు ఎన్ని టేబుల్స్ కావాలంటే అన్ని టేబుల్స్, అంటే ఫస్ట్ 1 టేబుల్ వస్తుంది, తర్వాత 2, 3, 4 అలా ఈ n అనే వాల్యూ ద్వారా నేను ఎన్ని టేబుల్స్ కావాలంటే అన్ని టేబుల్స్ నేను ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. ఈ అవుటర్ లూప్ ఏమో టేబుల్స్ని స్పెసిఫై చేస్తుంది, అంటే 1 టేబులా 2 టేబులా 3 టేబులా అనేది. ఈ ఇన్నర్ లూప్లో ఉన్న ఈ ఫర్ లూప్ ఏం చేస్తుందంటే ఆ టేబుల్కి సంబంధించిన టేబుల్స్ అన్నీ అంటే 1 to 10 వరకు కూడా ఆ టేబుల్స్ అన్నీ కూడా డిస్ప్లే అవటం కోసం నేను ఈ ఇన్నర్ ఫర్ లూప్ అనే దాన్ని ఇక్కడ రాశాను. ఒకసారి చూడండి, ఫర్ i is equal to 1, i less than or equal to n, 1 less than or equal to n కండిషన్ ఏమైంది ట్రూ అయింది కాబట్టి నేను ఇన్నర్ ఫర్ లూప్లోకి వస్తాను. ఇన్నర్ ఫర్ లూప్లోకి వచ్చినప్పుడు j is equal to 1, j less than or equal to 10, 1 less than or equal to 10. ఇక్కడ కండిషన్ ట్రూ అయింది కాబట్టి నేను ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో అంటే ఇక్కడ నేను ఆర్గ్యుమెంట్ లిస్ట్లో ఏదైతే రాసానో ఆర్గ్యుమెంట్ లిస్ట్లో ఏదైతే వాల్యూ ఉందో అది నాకు ఇక్కడ %d ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో డిస్ప్లే అవుతుంది. ఇక్కడ i వాల్యూ ఎంత ఉంది 1, ఇంటూ j వాల్యూ ఎంత ఉంది 1, 1 into 1 అంటే ఎంత 1 డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ j ఇంక్రిమెంట్ అవుతుంది, ఎందుకంటే ఇన్నర్ ఫర్ లూప్ ఫాల్స్ అయ్యేంత వరకు మనం ఇక్కడే ఉంటాం. ఆ తర్వాత మనం అవుటర్ ఫర్ లూప్ దగ్గరికి వెళ్తాం. కాబట్టి నాకు ఇక్కడ ఏం డిస్ప్లే అయింది 1 డిస్ప్లే అయింది. తర్వాత j ఇంక్రిమెంట్ అయింది. j ఇంక్రిమెంట్ అయినప్పుడు 1 కాస్త ఏమవుతుంది 2 అవుతుంది. 2 less than or equal to 10. ఇక్కడ కండిషన్ ట్రూ అయింది. మళ్ళీ కిందకు వచ్చాం, i వాల్యూ 1 ఉంది, j వాల్యూ ఇక్కడ ఎంత మారింది 2 కింద మారింది. 1 into 2 2 డిస్ప్లే అవుతుంది. మళ్ళీ j ఇంక్రిమెంట్ అవుతుంది. ఇలా 10 వరకు కూడా నాకు 1 టేబుల్ డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత 10 వచ్చేసిన తర్వాత ఇంక్రిమెంట్ అయినప్పుడు j వాల్యూ 11 అవుతుంది. 11 less than or equal to 10 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి నేను ఇన్నర్ ఫర్ లూప్లోంచి బయటకు వచ్చేస్తాను. బయటకు వచ్చినప్పుడు ఇక్కడ /n అంటే నెక్స్ట్ లైన్ అనే స్టేట్మెంట్ ఉంది కదా, నెక్స్ట్ లైన్ ప్రింట్ అయిన తర్వాత నేను ఫర్ లూప్కి సంబంధించిన ఈ ఇంక్రిమెంట్ దగ్గరికి వెళ్తాను. ఇంక్రిమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ i వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే 1 కాస్త ఎంత అవుతుంది 2 అవుతుంది. అంటే ఇప్పుడు ఇన్నర్ ఫర్ లూప్ ద్వారా నేను ఏం చేశాను, ఫస్ట్ టేబుల్ 1 టేబుల్ని ప్రింట్ చేశాను. ఇప్పుడు i ఇంక్రిమెంట్ అయింది అనుకోండి, i వాల్యూ ఎంత అయింది 2 అయింది కాబట్టి ఆ 2కి సంబంధించిన 2 టేబుల్ అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఇన్నర్ ఫర్ లూప్లో. ఇక్కడ నేను n వాల్యూ ఎంతవరకు స్పెసిఫై చేసి సపోజ్ 5 అని ఇచ్చాను అనుకోండి, 5 టేబుల్స్ వరకు నాకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఒకవేళ 10 అని ఇస్తే 10 టేబుల్స్ వరకు కూడా నాకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇలాగా ఈ నెస్టెడ్ ఫర్ లూప్లో నేను టేబుల్స్ని డిస్ప్లే చేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ని రాసుకున్నాను. ఒకసారి ఈ కోడ్ని ఇక్కడ పక్కన ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఫస్ట్ i వేరియబుల్ ఈజ్ ఇనిషియలైజ్డ్ టు 1, దెన్ ప్రోగ్రామ్ కంట్రోల్ పాసెస్ టు i less than n. 1 కింద ఇనిషియలైజ్ చేసుకున్నాను i వాల్యూని, తర్వాత కండిషన్ దగ్గరికి వచ్చాను.
ద ప్రోగ్రామ్ కంట్రోల్ చెక్స్ వెదర్ ద కండిషన్ ఈజ్ ట్రూ ఆర్ నాట్. ఈ కండిషన్ ట్రూవా కాదా అనేది అది చెక్ చేసుకుంటుంది. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ ద ప్రోగ్రామ్ కంట్రోల్ పాసెస్ టు ఇన్నర్ లూప్. ఒకవేళ ఇక్కడ కండిషన్ ట్రూ అయితే ప్రోగ్రామ్ కంట్రోల్ అనేది ఇన్నర్ లూప్ దగ్గరికి పాస్ అయిపోతుంది. ద ఇన్నర్ లూప్ గెట్ ఎగ్జిక్యూటెడ్ అంటిల్ ద కండిషన్ ఈజ్ ట్రూ. ఈ కండిషన్ ట్రూ అయినంత వరకు అంటే ఇది ఫాల్స్ అయ్యేదాకా కూడా ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆఫ్టర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఇన్నర్ లూప్ ద కంట్రోల్ మూవ్స్ బ్యాక్స్ టు ద అప్డేట్ ఆఫ్ ద అవుటర్ లూప్. ఎప్పుడైతే ఇన్నర్ లూప్లో కండిషన్ ఫాల్స్ అయిపోయిందో అప్పుడు ఏం చేస్తుంది, కంట్రోల్ అనేది అవుటర్ లూప్లో ఉన్న ఇంక్రిమెంట్ స్టేట్మెంట్ దగ్గరికి వెళ్తుంది. ఆఫ్టర్ ఇంక్రిమెంటింగ్ ద వాల్యూ ఆఫ్ ద లూప్ కౌంటర్ ద కండిషన్ ఈజ్ చెక్డ్ అగైన్. అంటే ఇక్కడ ఇంక్రిమెంట్ అయిన వాల్యూ తోటి ఇక్కడ రాసిన కండిషన్ని చెక్ చేస్తారు. చెక్ చేస్తే ఒకవేళ ట్రూ అయితే మళ్ళీ ఇన్నర్ లూప్లోకి మనం వస్తాం. ద కండిషన్ ఈజ్ ట్రూ దెన్ అగైన్ ఇన్నర్ లూప్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్. మళ్ళీ ఈ ఇన్నర్ లూప్ అనేది మళ్ళీ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ప్రాసెస్ విల్ కంటిన్యూ అంటిల్ ద అవుటర్ లూప్ ఈజ్ కండిషన్ ఆఫ్ ద అవుటర్ లూప్ ఈజ్ ట్రూ. ఈ ప్రాసెస్ ఎంతవరకు జరుగుతుంది అంటే ఈ అవుటర్ లూప్లో ఉన్న కండిషన్ అనేది ట్రూ అయినంత వరకు కూడా అది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి ఈ ఫర్ లూప్కి నెస్టెడ్ ఫర్ లూప్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ని టర్బో సిలో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రోగ్రామ్ దేనికోసం రాసుకున్నాం అంటే మనకి నంబర్స్ ప్రింట్ అవటం కోసం రాసుకున్నాం. ఆ నంబర్స్ కూడా ఎక్కడి నుంచి 1 to 5 ప్రింట్ అవటానికి ఫర్ లూప్లో ప్రోగ్రామ్ని రాసుకున్నాం. రాసుకున్నప్పుడు ఫస్ట్ ఇక్కడ లింక్స్ స్టేట్మెంట్ని రాశాను, తర్వాత మెయిన్ ఆఫ్, తర్వాత ఏ అనే వేరియబుల్ని తీసుకున్నాను. ఏ అనే వేరియబుల్ ద్వారా నేను 1 to 5 నెంబర్స్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయడానికి రాస్తున్నాను. ఆ ప్రింట్ చేయడానికి ఫర్ లూప్ ఏమని రాసుకున్నాను, 1 to 5 అన్నాను కాబట్టి ఇనిషియల్గా ఫస్ట్ వాల్యూ ఎక్కడి నుంచి మొదలవుతుంది, 1 నుంచి మొదలవుతుంది. ఫైనల్ వాల్యూ 5 కాబట్టి ఆ 5 అనేది నేను కండిషన్లో రాసుకుంటాను. a is equal to 1, a less than or equal to 5. ఆ 1 నుంచి 5 వరకు వాల్యూస్ అనేవి ఒకటి యాడ్ అవుతూ ఇంక్రిమెంట్ అవ్వాలి కాబట్టి, అంటే పెరుగుతూ ఉండాలి కాబట్టి ఇక్కడ ఇంక్రిమెంట్ ఆర్ అప్డేషన్ స్టేట్మెంట్లో ఇంక్రిమెంట్ a ప్లస్ ప్లస్ అని చెప్పేసి రాశాను. ఇప్పుడు కండిషన్ చెక్ చేసుకుంటే కనుక a is equal to 1 less than or equal to 5 అయితే కండిషన్ ట్రూ అయితే అప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ దగ్గరికి వస్తాం. ఈ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్లో ఇక్కడ ఏకి సంబంధించిన వాల్యూ ఏదైతే ఉందో అది డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంక్రిమెంట్ స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళి వచ్చిన వాల్యూ తోటి కండిషన్ని చెక్ చేసుకుని మళ్ళీ నాకు ప్రింట్ అవుట్ అనేది జరుగుతుంది. దీన్ని ఒకసారి కంపైల్ చేసి రన్ చేసి మనం ఆన్సర్ని చూద్దాం. ఫస్ట్ కంపైల్ చేద్దాం. ఎటువంటి ఎర్రర్స్ లేవు, సక్సెస్ వచ్చింది. మళ్ళీ దీన్ని రన్ చేద్దాం. రన్నింగ్ కూడా సక్సెస్ అయింది. కీబోర్డ్ నుంచి ఎటువంటి వాల్యూస్ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి మనకి సక్సెస్ అయిపోయింది. నెక్స్ట్ అవుట్పుట్ని చెక్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, ప్రింటింగ్ 1 to 5, a is equal to 1, 2, 3, 4, 5 అంటే 5 వరకు కూడా నాకు వాల్యూస్ అనేవి ఇక్కడ ప్రింట్ అవటం జరిగింది. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని రివర్స్లో ప్రింట్ చేస్తున్నాం. అంటే ఇందాక 1 to 5 ప్రింట్ చేస్తాం, ఇప్పుడు 5 to 1 ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ చేసినప్పుడు ఫర్ లూప్లో ఇనిషియల్ వేరియబుల్కి సంబంధించిన ఇనిషియల్ వాల్యూ ఏమో 5 అని చెప్పించాం. కండిషన్ రాసేటప్పుడు a greater than or equal to 1 అంటే 1 కన్నా గ్రేటర్ అయ్యేంత వరకు కూడా మనకి వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. ఆ తర్వాత ఒక్కొక్కటి డిక్రిమెంట్ అవుతూ వస్తాయి, వచ్చి నాకు 1 వరకు కూడా అవి ప్రింట్ అవుతాయి. ఇప్పుడు ఒకసారి ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేసి కంపైల్ చేసి ఆన్సర్ని చెక్ చేసుకుందాం. సక్సెస్ వచ్చింది. ఇప్పుడు రన్ చేద్దాం. కీబోర్డ్ నుంచి ఎటువంటి వాల్యూస్ ఇవ్వట్లేదు కాబట్టి నెక్స్ట్ యూజర్ స్క్రీన్ ద్వారా మనం చూద్దాం. చూడండి, 5 to 1, a is equal to 5, 4, 3, 2, 1 ఇలా మళ్ళీ మనకి మొత్తం అన్నీ కూడా రివర్స్లో ప్రింట్ అయ్యాయి. ఇవి మనం ఫర్ లూప్ను ఉపయోగించుకుంటూ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ స్టేట్మెంట్స్ తోటి రాసిన లూప్స్. ఇప్పుడు మనం నెస్టెడ్ ఫర్ లూప్ సంబంధించిన ప్రోగ్రామ్ని చూద్దాం. ఇక్కడ లింక్ సెక్షన్ని రాశాను, నెక్స్ట్ మెయిన్ ఆఫ్ ప్రోగ్రామ్ రాశాను, ఐజే అని తీసుకున్నాను. ఈ ఐ అనేదేమో అవుటర్ ఫర్ లూప్కి సంబంధించింది, జే అనేదేమో ఇన్నర్ ఫర్ లూప్కి సంబంధించింది. అలాగే ఐ అనేది ఎప్పుడు కూడా రోస్ని డిస్ప్లే చేస్తే జే అనేది ఎప్పుడు కూడా కాలమ్స్ని డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు నేను ఆస్ట్రిక్ అనే సింబల్ని ప్రింట్ చేయడానికి ఒక ప్యాటర్న్ రూపంలో, అంటే 5 ఒక లైన్లో 4, 3, 2, 1 ఇలా వచ్చేలాగా నేను ప్రింట్ చేయటం కోసం ఈ ప్రోగ్రామ్ని రాసినప్పుడు ఇక్కడ ఫర్ లూప్లో ఫర్ i is equal to 1, i less than or equal to 5, i plus plus ఎందుకంటే 5 డిస్ప్లే అయ్యేలాగా 5 లైన్స్లో డిస్ప్లే అయ్యేలాగా రాసుకుంటున్నాను. 5 రోస్ అలాగే 5 కాలమ్స్ వచ్చేలాగా నేను దీన్ని రాసుకున్నాను.
ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, ఐ ప్లస్ ప్లస్. అలాగే ఇన్నర్ ఫర్ లూప్లో జే ఈజ్ ఈక్వల్ టు ఐ అంటే ఐకి ఈక్వల్ అవుతూ నేను ఇక్కడ కాలంలో నంబర్స్ అనేవి ప్రింట్ అయ్యేలాగా నేను ఇక్కడ రాస్తున్నాను. జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే ఇక్కడ ఇచ్చిన ఐ వాల్యూ ఎంతైతే ఉందో దానికి తగినట్టుగా ఇక్కడ కనుక వాల్యూ కనుక ట్రూ అయితే అప్పుడు నాకు ఈ యాస్ట్రిక్ అనేది ప్రింట్ అవుతూ ఉంటుంది. ఈ ఫర్ లూప్ ఈ ప్రింట్అప్ స్టేట్మెంట్ అంటే యాస్ట్రిక్కి సంబంధించింది రెండు కూడా ఇన్నర్ ఫర్ లూప్కి సంబంధించింది. ఈ పైన రాసిన ఐకి సంబంధించింది, ఈ కిందన రాసిన ఈ ప్రింట్అప్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ రెండు కూడా నాకు అవుటర్ లూప్కి సంబంధించింది. అంటే హోల్గా ఈ రెండు ఇన్నర్ ఫర్ లూప్కి సంబంధించినవి, ఈ పైన ఉన్నది అలాగే ఈ కింద ఉన్నది రెండు కూడా అవుటర్ ఫర్ లూప్కి సంబంధించింది. ఇప్పుడు నేను ఒకసారి కంపైల్ చేసి రన్ చేద్దాం. కంపైల్ చేశాను, ఎటువంటి ఎర్రర్స్ లేవు. రన్ చేద్దాం. కీబోర్డ్ నుంచి ఏమీ వాల్యూస్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి అది కూడా రన్ అయిపోయింది. తర్వాత డైరెక్ట్గా మనం రిజల్ట్ని చెక్ చేసుకుందాం. రిజల్ట్ చూసారు కదా, ప్రింటింగ్ యాస్ట్రిక్లో 5 యాస్ట్రిక్స్ ఒకసారి 4, 3, 2, 1 ఇలాగ నాకు మొత్తం అన్నీ కూడా డిస్ప్లే అయ్యాయి. ఇది నెస్టెడ్ ఫర్ లూప్కి సంబంధించిన ప్రోగ్రామ్. మనం ఫర్ లూప్ గురించి, నెస్టెడ్ ఫర్ లూప్ గురించి మనం ఇక్కడ నేర్చుకున్నాం. అంటే దీంతో మనకు కంప్లీట్గా లూపింగ్ స్ట్రక్చర్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. థ్యాంక్ యూ.